హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఈరోజు ఈ వీడియోలో అయితే చికెన్ ఫ్రై అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ చికెన్ ఫ్రై అయితే గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. దీంట్లో అయితే నువ్వులు వేసైతే చేస్తాం. అందుకనే టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ ఫ్రై చేయడానికైతే ముందుగా నేనైతే ఒక పాన్ తీసుకున్నాను. ఖాళీగా ఉన్న ఇలా బాండీ అయితే తీసుకున్నారనుకో మీకు ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ హాఫ్ కేజీ చికెన్ అయితే నీట్‌గా వాష్ చేసేసుకొని పీసెస్ అన్నీ డైరెక్ట్‌గా పాన్‌లో అయితే వేసేసుకోవడమే. అంటే మనం వేరేగా గిన్నెలో అయితే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. దేంట్లో ఫ్రై చేసుకుంటామో దాంట్లోనే డైరెక్ట్‌గా ఇలా నానబెట్టేసి పక్కన పెట్టేసుకుంటే ఫ్రై చేసేసుకోవచ్చన్నమాట డైరెక్ట్‌గా. ఇలా చికెన్ అంతా వేసేసుకున్నానండి. హాఫ్ కేజీ చికెను. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్‌గా అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ అయితే పసుపండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఈ పసుపు కూడా వేసుకున్న తర్వాత అయితే కారం అయితే వేసుకోవాలి. కారం అయితే నేను ఒక 3 స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను. మీరు తీసుకున్న చికెన్‌కి సరిపడా అయితే కారం వేసుకోండి. నెక్స్ట్ అయితే సాల్ట్ అండి. సాల్ట్ కూడా మీ టేస్ట్‌కి సరిపడా అయితే వేసుకోండి. ఇలా పసుపు, కారం, సాల్ట్ ఈ 3 అయితే వేసేసుకున్నానండి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ అండి. ఆనియన్స్ అయితే ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని మీరు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నా పర్వాలేదండి. ఎలా కట్ చేసుకున్నా కూడా మనకి ఉల్లిపాయలనేవి మనకు కనిపించవుమాట. గ్రేవీ చాలా వస్తుంది. ఎక్కడ ఉల్లిపాయ అనేది కనపడకుండా గ్రేవీ అనేది వస్తుందన్నమాట. అంటే కర్రీలో మగ్గిపోతుంది. నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి అయితే వేసుకున్నానండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్న తర్వాత అయితే నువ్వులండి. నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వులు ఇప్పుడైతే ఒక స్పూన్ నువ్వులైతే వేసుకుంటున్నాననమాట. ఓన్లీ 1 స్పూనే వేస్తున్నానండి. మళ్ళీ లాస్ట్‌లో కర్రీ రెడీ అయ్యేటప్పుడైతే వేసుకుంటాం అనమాట. ఇలా 1 స్పూన్ నువ్వులు వేసేసుకొని నెక్స్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఇప్పుడే వేసేసుకొని నానబెట్టేసుకోవాలండి. ఇంకా పెరుగు అది వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ చికెన్ ఫ్రైలోకైతే చాలా బావుంటుంది ఇలా చేసుకుంటే. మీరు తీసుకున్న చికెన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి. బాగా ఆ పీసెస్‌కి అన్నీ పట్టేలా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ కలిపేసిన తర్వాతయితే 1 అవర్ గానీ, ఒక హాఫ్ అన్ అవర్ గానీ నానబెట్టయితే పక్కన పెట్టుకోండి. అన్నీ ఇలా కలిపేసిన తర్వాత, ఇలా ఒక 1 అవర్ పాటు నాని ఉంటే మనకు చికెన్ ఫ్రై అనేది చాలా వస్తుందండి. పీసెస్ అవి బాగా ఉడుకుతాయన్నమాట. అందుకనేసి నేనైతే 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టాను. 1 అవర్ తర్వాత డైరెక్ట్‌గా స్టవ్ మీదయితే పెట్టేసుకోవడమండి. చూస్తున్నారు కదా! దీంట్లో అన్నీ వేసేసాం. మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిలు అన్నీ వేసేసాం కదా! ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే డైరెక్ట్‌గా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇంకొక 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఎందుకంటే, ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అందుకనేసి ఇంకొక 1 స్పూన్ ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసేయండి సరిపోతుంది. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. నేనైతే ఈ చికెన్ ఫ్రైలో వాటర్ అది ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే, చికెన్‌లోంచి వాటర్ వచ్చేస్తుంది. ఎంత వాటర్ వచ్చేస్తుందో చూస్తున్నారు కదా! ఆ వాటర్‌లోనే చికెన్ అనేది బాగా ఉడికిపోతుందన్నమాట. వాటర్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఆ వాటర్‌లోనూ, ఆయిల్‌లోనే ఉడికిపోతుంది. ఇలా చికెన్ ఫ్రై అంతా దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇలా. 1 స్పూన్ గరం మసాలా వేసుకొని లాస్ట్‌లో నువ్వులైతే వేసుకోవాలని చెప్పాను కదా! ఇలా దగ్గరికొచ్చేసిన తర్వాతయితే మనం 3 స్పూన్స్ నువ్వులు తీసుకున్నాం కదండీ! మిగతా 2 స్పూన్స్ నువ్వులు కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే. ఇలా చికెన్ ఫ్రైలో నువ్వులు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే తెలుస్తుంది. చాలా కమ్మగా ఉంటుంది. చాలా బావుంటుందండి టేస్ట్ అయితే. ఇలా లాస్ట్‌లో నువ్వులు కూడా వేసేసుకొని బాగా వేగిన తర్వాత చూస్తున్నారు కదా! ఉల్లిపాయ అనేది ఎక్కడా కనిపించట్లేదు. గ్రేవీ అయితే చాలా వచ్చింది. దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. గ్రేవీతో చాలా బావుంటుంది. దీంట్లోకి రసం గానీ, సాంబార్ గానీ పెట్టుకుంటే ఇంకా బావుంటుందండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. పీస్ కూడా చాలా బాగా ఉడుకుతుందండి. మీకు అది కూడా చూపిస్తాను వీడియోలో అయితే. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది. నేను రైస్‌లో వేసుకొని కూడా కలుపుకొని చూపిస్తున్నాను చూడండి.
ఆ గ్రేవీతోనే నేను కలుపుకుంటున్నానండి ఇక్కడ. పీస్ కూడా చాలా మెత్తగా అయితే ఉడికిపోతుంది. దీంట్లో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఈ చికెన్ ఫ్రై అనేది బాగా ఉడుకుతుంది. అంటే మనం 1 అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకుంటాం కదండీ! వాటర్ అది బాగా వచ్చేసి చికెన్ ఫ్రై అయితే బాగా ఉడుకుతుందనమాట. అంతేనండి ఈరోజు వీడియో. చూసారు కదా చికెన్ ఫ్రై ఎలా అనిపించింది? మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ అండి.